ఓం నమ శివాయ నమ. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఈ 12 రాశులకి ఎలా ఉంది, యోగ నక్షత్రం, నామదిశ, దిశ వెలుగు, నక్షత్ర ప్రభ ఎంతవరకు వచ్చిందా అనేది చూసి అమ్మవారి విషయాలని నేను చెప్పబోతున్నాను. కన్యరాశి ఫలితాలు. కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలం. ఉత్తర ఆషాఢము 2, 3, 4 పాదములు అనగా, హస్తా నక్షత్రము 1, 2, 3 పాదములు 4 పాదములు అనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములు అనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. మరి ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఎలా ఉంది, ఖర్చులో ఎంత ఉంది, వ్యయంలో ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. అదృష్ట బలము, జీవిత బలము, యోగ బలం. ఆదాయంలో చూస్తే 14, ఖర్చు చూసుకుంటే 2, అవమానాలు 6, రాజపూజిత 6. మరి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి అదృష్ట యోగము, మంచి ధనప్రాప్తి యోగము కనబడుతుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో చూసుకుంటే, ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఈ సంవత్సరం వరకు వీళ్ళకి ఎలాంటి లోటు అనేది ఉండదు. మంచిగా డబ్బు సంపాదిస్తారు, దానికి తగ్గ ఖర్చు పెడతారు. కాబట్టి దాని గురించి 4 రూపాయలు వెనకేసుకుంటారు. కాబట్టి ఎన్నో రోజుల నుంచి చేయలేని పనులు కూడా కొన్ని చేసి అది ప్రజలకు చూపిస్తారు. ప్రజలలో ఒక మంచి స్పందన, మంచి గౌరవం, అభిమానము తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ కన్యరాశి వాళ్ళకి మెయిన్గా విద్యారంగంలో చూసుకుంటే మంచి చదువు, ఆలోచన, మరి చదువు గురించి కొన్ని వేరే స్టేట్లు వెళ్ళటం, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకోకుండా తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ అలాంటి కొన్ని వేరే దేశాలకు వెళ్ళి, వేరే ఊర్లకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు కొన్ని పూర్తి చేసుకొని అనుకున్న పనులు కంప్లీట్ చేసుకొని వచ్చే యోగము ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ముఖ్యంగా ఈ వ్యాపారదారులకి, ఈ ఉద్యోగదారులకి కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్లు కూడా కొన్ని రాబోతున్నాయి. కాబట్టి గత సంవత్సరంలో ఉన్నదాని కాకోకుండా ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపు కల్లా వీళ్ళకి అద్భుతమైన విజయాలను సాధిస్తారు. కాబట్టి ఒక అదృష్ట యోగం ఏమిటంటే వీళ్ళకి మెయిన్గా ఒక స్త్రీ నుంచి జాతకం అనేది మార్పు వచ్చేస్తుంది. అంటే ఒక స్త్రీ నుంచి దిశ తిరుగుతుంది. వాళ్ళు ఊహించని అదృష్టాన్ని పొందుతారు. మరి ఆ భగవంతుడు దయ వలన మరి కళ్యాణ యోగం అనేది వీళ్ళకి మంచి యోగం అనేది రాబోతుంది. అనుకున్న పెళ్ళి, అనుకున్న ప్రేమించిన స్త్రీతోని వీళ్ళకి తప్పకుండా కళ్యాణ యోగం అనేది అవుతుంది. మరి ప్రేమ అనేది చాలా పెద్ద గొప్పది. మరి ప్రేమ అంటే 3 సినిమాలు చూసి 3 పార్కులు పోయి వచ్చినంత వరకే సినిమా పోయి వచ్చినంత వరకే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఏమో మనసులో ఉండాల్సింది ఆయన తెలుసుకోవాలి, ఆమె మనసులో ఉండాల్సింది ఈయన తెలుసుకునేదే ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకొని కుదురుగా కావలసిన యోగం అనేది వీళ్ళకి ఎక్కువగా ప్రేమ వివాహం అనేది ఎక్కువగా జరుగుతాయి. పెద్దవాళ్ళు కాకోకుండా సొంత నిర్ణయాలు, పెద్దవాళ్ళు చేసిన మ్యారేజ్ కాకోకుండా సొంత నిర్ణయాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి వీళ్ళకి గృహం అనగా ఇల్లు, గృహ ప్రవేశము ఇలా జాతక యోగంలో కూడా దగ్గరికి వచ్చేసింది. స్థాన యోగము, ఇల్లు కట్టుకోవాల్సిన యోగము అతి దగ్గరలోనే ఉన్నాయి. వీళ్ళు ఊహించని అదృష్ట ప్రాప్తి యోగం కూడా ఇలా జాతకంలో కూడా కనబడుతుంది. మరి వైవాహిక జీవితం, భార్యాభర్తల మధ్యలో కొన్ని ఎలా ఉన్నాయి ఏమిటి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి.
ఆ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యలో లేనిపోయిన సమస్యలు, ఎందుకంటే భార్య మీద భర్త, భర్త మీద భార్య, ఒక నమ్మకాన్ని అనేది తగ్గిపోయిన దాని వలన వాళ్ళకి కొంత ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. ఎందువల్ల అంటే నా భార్య ఇంతకుముందు మంచిగా ఉన్నది, ఇప్పుడు నా మాట వింటలేదు, నా అడుగుజాడలు నడవట్లేదు, నేను ఏం చెప్పినా వింటలేదు అని భర్త భార్య గురించి ఆలోచన చేయటం, మరి భార్య భర్త గురించి మా ఆయన మ్యారేజ్ చేసిన తర్వాత బాగానే ఉన్నాడు, ఇంతకుముందు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మంచిగా విన్నాడు, బాగుంది, మరి ఈ మధ్యలో ఎందుకు మారిపోతున్నాడు అని ఆమె కూడా ఆలోచనలో పడిపోతుంది. దానివల్ల వాళ్ళిద్దరికీ భార్యాభర్తల మధ్యలో మనశ్శాంతి అనేది ఉండదు. లేనిపోయిన కొన్ని నిందెలు, లేనిపోయిన కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే జాతకం అనేది ఈ సంవత్సరంలో ఇలాగ రాబోతున్నాయి. కొంత జాగ్రత్త పడాల్సింది ఉంది. జాగ్రత్త పడుకోకుండా అశార్థగా ఆలోచించినట్టుగైతే చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగంలో కూడా చూసుకుంటే ఎప్పుడు మంచి పనులు, మరి ఎన్నో రోజుల నుంచి కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ సమస్యలు, ఎన్నో రోజుల నుంచి కొన్ని విధానాలు, కొన్ని మీరు ఆలోచించే కొన్ని పనులు, కొన్ని ఆగిపోయిన పనులు అవి మీకు ఎదురయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. కాబట్టి మీ మీద ప్రజా దృష్టి కూడా ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజల ఏడుపు, బాగున్నారు, అభివృద్ధిగా వచ్చారు, బాగున్నారు, అభివృద్ధిగా వచ్చారు, పైకి వచ్చారని మీ మీద లేనిపోయిన కన్ను దృష్టి కానీ, గ్రహ దృష్టి కానీ, గృహ దృష్టి కానీ కనబడుతుంది. దాన్ని కూడా మీరు కొంత జాగ్రత్తగా తీసుకునేట్టుకైతే మీ జాతకంలో మంచి అభివృద్ధిగా పొందుతారు. మీరు అనుకున్న పనులు అనుకున్న టయానికి తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి గబగబా కొన్ని పనులు చేస్తారు, కొన్ని పనులు చేయకోకుండా చల్లబడి సతకరిస్తుంటారు. మరి సతకరించిన దానివల్ల అయిపోయింది నా జీవితం, ఇక నేను చేయలేమేమో, నా పని కాదేమో అని చాలామంది బాధపడుతుంటారు. అలాగ బాధపడాల్సిన పని లేదు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. భగవంతుడు అనేది మనిషి కొన్ని టయాలు పెడుతుంటాడు. మంచి చెడు గ్రహాలు కొన్ని మనకి ఎదురైనప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఆ జాగ్రత్తలు తీసుకోకుండా కొంచెం ఇబ్బంది పాలు అయినప్పుడు ఇంకా మనం చర్య తీసుకునేట్టుగా మనం బాగుంటుంది. మనం డ్రైవింగ్ చేస్తున్నామని కళ్ళు మూసుకొని చేయం కదా, చూసుకోవాలి కదా, వచ్చేది రాంది, ఇటు నుంచి అటు నుంచి, రైటు లెఫ్ట్, ఎటు నుంచి వస్తుంది ఎటు నుంచి పోతుంది అనేది మనం తెలుసుకోవాలి కదా. మరి అదే విధంగా కొన్ని తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు పడి మనం అదే విధంగా కొంచెం ముందుకు మూవ్ అయినట్టుగైతే చాలా చాలా వరకు అద్భుతమైన విజయాలను సాధించాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనపడుతుంది. మరి ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా ఎన్నో గుళ్ళకు పోయి ఎన్నో పూజలు చేసి ఎన్నో బాధలు పడుతూ ఎన్నో చేస్తే ఏది చేసినా ఇలాగ ఫలించుకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. మళ్ళీ అది ఎందువల్ల అవుతుంది? మరి మేము ఎన్ని పూజలు చేసినా మాకు ఎందుకు కావటం లేదు? ఎక్కడ పోయినా ఎవరు నమ్మినా మాకు నామాలు పెడుతున్నారు, ఎవరు ప్రేమించినా అమ్మాయిలు మాకు దూరం అయిపోతున్నారు. మరి అమ్మాయిలకి అబ్బాయిలు ప్రేమించినా కూడా వాళ్ళు కూడా దూరం అయిపోతుంటారు. మరి ఎందువల్ల అవుతుంటుంది ఇట్లా? మరి దాని కారణం ఏమిటి? అది ఏమి దోషం అని చాలామందికి కొంచెం ఆలోచనలు ఉంటాయి. దాంట్లో నాగసర్ప దోషాలు కొన్ని కనపడుతుంటాయి. అంటే నాగదోషాలు. ఆ నాగదోషాల వలన వాళ్ళకి ప్రేమించుకుంటారు కానీ పెళ్లి చేసుకోరు. ప్రేమ వరకు వస్తుంది, పెళ్లి చేసుకునే కాడ ఇబ్బందులు అయిపోతుంటాయి. మరి ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ దానికంటూ ఒక మంచి మార్గం అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించాలి. కాబట్టి అన్నిటికీ దైవ బలం చాలా గొప్పది. ఆ దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. ప్రజలను నమ్మి మీరు మోసపోయేదాని కాకుండా భగవంతుణ్ణి నమ్మండి, భగవంతుణ్ణి పూజ చేయండి, భగవంతుని ఆరాధించండి, హోమాలు జపాలు చేసుకోండి. మీకు తప్పకుండా ఆ భగవంతుడు మీకు ఏదో ఒక దారి రూపంలో అనేది చూపిస్తాడు. కాబట్టి గుడ్డివాడికి ఎలా నడుస్తాడు? కళ్ళు కనపడకపోయినా ఆయన ఒక సైకుతో పోగలుగుతాడు. అదేవిధంగా భగవంతుడు మనకు కూడా ఏదో ఒక దారి చూపిస్తాడు. దారి లేని వాడికి భగవంతుడే దేవుడు.
దారి చూపిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీ టయాలు అనేది అనుకూలంగా లేని దాని వలన, మనసు నిలకటగా లేని దాని వలన, ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు రాని దాని వలన కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారు. కాబట్టి మీరు ఏ దోషాలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ శాతబడి చేసినా, ఏ ప్రయోగం చేసినా మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ టయాన్ని బట్టి, మీరు చేసే ఆఫీసులో ఏం జరుగుతుంది, మీ భార్య మీద ఏం జరుగుతుంది, మీ మీద ఏం జరుగుతుంది, మీ పిల్లల మీద ఏం జరుగుతుంది అనేది జాతక చక్రం వేసి మొత్తం చూసి, మీ స్థితిగతులు మొత్తం చూసి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ పుట్టిన టయాన్ని బట్టి ఏమేమి జరుగుతుందో అనేది చూసి అన్ని విషయాలు మీకు చెప్పగలుగుతాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.